బిట్కాయిన్ అనేది చాలా కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, కానీ అది ఎలా పనిచేస్తుందో సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మీకు ఒక డిజిటల్ వాలెట్ అనేది కావాలి. అది ఏం లేదు, జస్ట్ ఒక బ్యాంక్ యాప్ లాగా, కానీ బిట్కాయిన్స్కి. ఆ యాప్ తోటి మీరు బిట్కాయిన్స్ని ఎవరికైనా ఈజీగా పంపించచ్చు. మీకు ఏ బ్యాంక్ తోటి కానీ ఒక మనిషికి మధ్య కానీ ఎటువంటి సంబంధం ఉండదు. సో ఇప్పుడు మీరు ఒక పెద్ద నోట్బుక్ని ఇమాజిన్ చేసుకోండి. ఆ నోట్బుక్ అనేది ఒక పెద్ద బ్యాంక్ స్టేట్మెంట్ అనుకోండి. దానిలో ఏముంటుందంటే ప్రతి సింగిల్ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్న ట్రాన్సాక్షన్ అంతా దానిలో ఉంటుంది. ఎవరైతే బిట్కాయిన్ వాడతారో ప్రతి ఒక్కళ్ళ దగ్గర సేమ్ కాపీ ఉంటుంది. సో దీన్నే బ్లాక్ చైన్ అని అంటారు. సో మీరు బిట్కాయిన్ని సెండ్ కానీ రిసీవ్ కానీ చేసుకుంటే అది ఆ ట్రాన్సాక్షన్ అనేది ఈ నోట్బుక్లో యాడ్ అవుతుంది. కానీ యాడ్ అయ్యే ముందు అది కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇది వ్యాలిడ్ ట్రాన్సాక్షనా కాదా అని. సో ఈ బ్లాక్ చైన్ని ఎవరు ఎడిట్ చేయలేరు, అందుకనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్. సో ఈ కంప్యూటర్స్ని మైనర్స్ అంటారు. సో ఒక ట్రాన్సాక్షన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇవి చాలా కాంప్లెక్స్ పజిల్స్ అనేవి సాల్వ్ చేస్తాయి. ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ అనేది బ్లాక్ చైన్లోకి యాడ్ అవుతుంది. సో ఇవి చేయటం వల్ల మైనర్స్కి రివార్డ్ కూడా వస్తుంది బిట్కాయిన్లో. కానీ దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బిట్కాయిన్ ప్రైస్ అనేది చాలా పెరుగుతుంది. సో ఈ ట్రాన్స్పరెన్సీ వల్లే బిట్కాయిన్ కానీ క్రిప్టో కానీ ఇంత పాపులర్ అయింది. సో మీకు మైనింగ్ గురించి కానీ బ్లాక్ చైన్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి.